అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి అన్నమాట. అయితే మనం చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ ఒకటి మాత్రమే కాదు, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అనేక ఐటీ దిగ్గజ కంపెనీలు పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నమాట. అయితే ఇవి ఉద్యోగాల్లోనైతే కోతలైతే పెడుతున్నాయి అనమాట. ఒక్కసారిగా వేలాది మందిని తొలగిస్తున్నాయి. కోవిడ్ కాలంలో శరవేగంగా విస్తరించిన ఐటీ ఆన్లైన్ సేవలతో కొన్ని ఐటీ కంపెనీలు అయితే లాభాలను అయితే పిండుకోవడం జరిగిందనమాట. అయితే దాని తర్వాత వీటి అభివృద్ధి మనం చూసుకున్నట్లయితే అంతగా వీటి అభివృద్ధి కొనసాగలేదని చెప్పవచ్చు అనమాట. అయితే మనం ఈ వీడియోలో టెక్ కంపెనీలు పరిస్థితి ఈ విధంగా దిగజారిపోవడానికి కారణం ఏమిటి, భవిష్యత్తులో వాటిని పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కోవిడ్ తర్వాత పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసం చాలా ఐటీ కంపెనీలు అయితే వేల మంది ఉద్యోగులను అయితే తొలగిస్తున్నాయి అన్నమాట. కోవిడ్ వ్యాప్తి తగ్గిన ప్రస్తుత తరుణంలో సత్యం నాదెళ్ల వంటి వారైతే తాజాగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. అదేమిటని మనం చూసుకున్నట్లయితే కోవిడ్ కాలంలో అనుకోకుండా వచ్చిపడిన ఐటీ కంపెనీల అభివృద్ధి అయితే శరవేగంగా విస్తరించిందనమాట. ప్రపంచంలోని నలుమూలలకు విస్తరించే క్రమంలో లక్షల మంది ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట కోవిడ్ దాటిన తర్వాత. అలాగే అమెజాన్ 2022 సెప్టెంబర్ నాటికి ఏడాది మొత్తం మనం చూసుకున్నట్లయితే 5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు అయితే కల్పించడం జరిగిందనమాట. ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటాతో పాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ఐటీ దిగ్గజాలు కూడా లక్షలాది ఉద్యోగాలను అయితే ఇవ్వడం జరిగిందనమాట. గత ఏడాది చివరి వచ్చేసరికి పరిస్థితులు మారడం జరిగింది. లాభాల్లో కోత పడడంతో కంపెనీలు ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి అనమాట. 2022లోనే టెక్ కంపెనీలన్నీ కలిపి 1,64,411 మంది ఉద్యోగులను అయితే తొలగించడం జరిగిందనమాట. FYI అనే సంస్థ సేకరించిన సమాచారంలో ఈ విషయం వెల్లడైంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 658 టెక్ కంపెనీలు 1,91,416 మంది ఉద్యోగులను అయితే తొలగించడం జరిగిందనమాట. కేవలం టెక్ స్టార్టప్ కంపెనీలకు మాత్రమే నిధులు సమకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనమాట. సో దీన్ని మనం SVB అని అంటాం అనమాట. ఈ ఏడాది మార్చిలో ఇది కుప్పకూలిపోవడం జరిగిందనమాట. ఐటీ కంపెనీలు ఇది ఒక శరఘాతంగా పరిణమించిందనమాట. నిధుల కొరతతో అనేక కంపెనీలు మూతపడ్డాయి, ఉద్యోగులను అయితే తొలగించడం జరిగిందనమాట. ఫేస్బుక్ సంబంధించిన మెటా కంపెనీ గత ఏడాది నవంబర్లో 11,000 ఉద్యోగులను అయితే తొలగించడం జరిగిందనమాట. మళ్ళీ ఈ ఏడాది మార్చిలో మరో 10,000 మందిని తొలగించింది. అమెజాన్ 2022 నవంబర్లో 10,000 మంది, 2023 జనవరిలో 8,000 మందిని, మార్చిలో 9,000 మందిని ఉద్యోగులను అయితే తొలగించడం జరిగిందనమాట. యాక్సెంచర్ ఈ ఏడాదిలో ఇప్పటికే ఉద్యోగుల్లో 2.5% అంటే దాదాపు 19,000 మంది ఉద్యోగులను అయితే తొలగించడం జరిగిందనమాట. ఇక ట్విట్టర్ విషయం మనం చూసుకున్నట్లయితే ఈ సంస్థ 80% మంది ఉద్యోగులను తొలగించామని ఎలాన్ మాస్క్ అయితే చెప్పడం జరిగిందనమాట. దాదాపు 6,000 మంది ఉద్యోగులను అయితే తొలగించడం జరిగింది. కాగ్నిజెంట్ కూడా 3,500 మంది ఉద్యోగులను అయితే తొలగించడం జరిగిందనమాట. మైక్రోసాఫ్ట్ గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్లో అత్యల్ప ఆదాయం ఆర్జించడం జరిగింది. అమ్మకాల్లో 14% పడిపోయినట్లు సత్య నాదెళ్ల అయితే చెప్పడం జరిగిందనమాట. అసలు ఈ ఐటీ కంపెనీలకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం చూసుకున్నట్లయితే టెక్ కంపెనీల తిరోగమనానికి ఒక్కసారిగా వచ్చిపడ్డ అనేక పరిణామాలు కారణమని మనం చెప్పవచ్చు అనమాట. మనం చూసుకున్నట్లయితే కృత్రిమ మేధస్సు AI ఆటోమేషన్ ఒక కారణమైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం, డాలర్ విలువ పెరగడం, అధిక వడ్డీలు, స్థాయికి మించిన ఉద్యోగుల సంఖ్య వంటి కారణాలతో టెక్ ప్రపంచాన్ని ఇప్పుడు అతలకుతలం చేస్తుందన్నమాట. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఈ ఆర్థిక మాంద్య ఛాయలు క్రమేణా విస్తరిస్తూ ద్రవ్యోల్బణానికి ఆపై అత్యధిక వడ్డీలకైతే దారి తీయడం జరిగిందనమాట. ఈ విధంగా పరిణామాలు ఉన్న సమయంలో కృత్రిమ మేధ, AI ఆటోమేషన్ ఉప్పెన్లా వచ్చి పడి టెక్నాలజీ సంస్థల అభివృద్ధికి అయితే గండి కొడుతున్నాయని మనం అయితే చెప్పవచ్చు అనమాట. AI అత్యంత నాణ్యమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయాలను సృష్టిస్తూ శరవేగంగా అన్ని రంగాల్లోనైతే ఇది ముందుకు దూసుకుపోతుంది అనమాట. ఇంతవరకు మానవ సంపదపై ఆధారపడి పనిచేస్తున్న టెక్ కంపెనీలు ఉత్పాదనలు కృత్రిమ మేధ క్షణాల్లో అతి చౌకగా రూపొందించడంతో ఆయా కంపెనీల ఆదాయంపై AI దెబ్బ ఉందని మనం చెప్పవచ్చు అనమాట. దాంతో గత్యంతరం లేక కంపెనీలు ఉద్యోగులను భారీగా తగ్గించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అయితే అన్వేషిస్తున్నాయి అనమాట. టెక్ ప్రపంచాన్ని వేధిస్తున్న మరో కారణం ఏమిటంటే ద్రవ్యోల్బణం అనమాట. ప్రస్తుత ధరలు గత 40 సంవత్సరాలతో మనం పోల్చుకున్నట్లయితే అత్యధికంగా ఉన్నాయని మనం చెప్పవచ్చు అనమాట. పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలతో వినియోగదారులు టెక్ కంపెనీ ఉత్పాదనలు
సేవలను భరించలేని స్థాయికి అయితే చేరుకోవడం జరిగిందనమాట. ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వాలు వడ్డీ రేట్లను పెంచుతుండటంతో ఐటీ కంపెనీల మీద దెబ్బ పడినట్లు అవుతుందన్నమాట. అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోవడంతో కంపెనీలు నడపడానికి రుణాలు తీసుకోలేక ఉద్యోగులను అయితే తొలగించడం జరుగుతుందన్నమాట. కరోనా వేళ మార్కెట్ను సరిగ్గా అర్థం చేసుకోలేక అలాగే తమ అభివృద్ధిని శాశ్వతమని భావించి అడ్డగోలుగా ఉద్యోగులను తీసుకున్నామని మెటా అధిపతి జుకర్బర్గ్ అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే సేల్స్ ఫోర్స్ అధినేత మార్క్ బెన్యాఫ్ కూడా ఈ విషయాన్ని అయితే ఒప్పుకోవడం జరిగింది. టెక్ దిగ్గజాలకు భిన్నంగా యాపిల్ కంపెనీ మాత్రం ఉద్యోగ నియామకాల్లో సంయమనం పాటించిందనమాట. కోవిడ్ కాలంలో ఉద్యోగుల సంఖ్య కేవలం 20% మాత్రమే పెంచుకోవడం జరిగింది యాపిల్ కంపెనీ. దాంతో ఇంతవరకు ఉద్యోగులను తొలగించని టెక్ దిగ్గజం యాపిల్ ఒకటేనమాట. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు చూసుకున్నట్లయితే 25 ఏళ్ల నాటి .com బుడగను గుర్తు చేస్తుందని నిపుణులు అయితే చెప్తున్నారనమాట. అసలు ఈ .com బుడగ అంటే ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. గత శతాబ్దం చివరిలో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తరుణంలో దాన్ని ఆధారంగా పుట్టుకొచ్చిన కంపెనీలు ఊహించని రీతిలో అభివృద్ధి అయితే సాధించడం జరిగిందనమాట. పేరు చివర .com ఉన్న ప్రతి కంపెనీ విలువ వేగంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు అనమాట. 1995 నుంచి 2000 వరకు ఆన్లైన్ సేవల పేరిట వెలిసిన కంపెనీలన్నీ ముబ్బడి తెబ్బడిగా పెరిగి శతాబ్దం చివరి వచ్చేసరికి గాలి బుడగలా పేలిపోవడం జరిగిందనమాట. ముందున్న కాలమంతా .com కంపెనీలదే అని నమ్మిన వ్యక్తులు సంస్థలు ఆయా కంపెనీలలో భారీగా పెట్టుబడి పెట్టడం జరిగిందనమాట. ఉదాహరణకు 1994లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పడిన నెట్స్కేప్ అనే ఒక సంస్థ 1995లో కేవలం ఒక సంవత్సరంలోనే పబ్లిక్ ఫండింగ్కు వెళ్తే ఒక సంవత్సరంలోనే దాని మార్కెట్ క్యాప్ $278 కోట్ల అయితే చేరుకుందనమాట. జనరల్ మోటార్స్కు ఈ విలువ సాధించడానికి 40 ఏళ్ళు సమయం పట్టిందనమాట. 2021 వచ్చేసరికి ఈ .com కంపెనీల విలువ కేవలం ఊహాజనితమని అందరూ పెట్టుబడులను అయితే ఉపసంహరించుకోవడం జరిగిందనమాట. ఆ దెబ్బకు ఈ కంపెనీలన్నీ కుప్పకూలిపోయాయన్నమాట. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని నాస్డాక్ లో 1995 నుంచి 2000 వరకు క్రమేణా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 800% పెరిగితే 2022 వచ్చేసరికి పెరిగిన మొత్తంలో 790% పడిపోయి దాదాపు మొదటికి వచ్చిందని చెప్పవచ్చు అనమాట. దాంతో .com బుడగ దెబ్బకు పేలిపోవడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.